దేవీ ఖడ్గమాలా స్తోత్రం ఒక్కసారి చదివితే శ్రీచక్ర యజ్ఞం చేసినంత ఫలితం. నవరాత్రులలో ఖడ్గమాలా స్తోత్రం ఎందుకు చదవాలి? దీని వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా? శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రం అనేది సాక్షాత్తు శ్రీచక్ర యజ్ఞం చేసినంత ఫలితాన్ని ఇచ్చే అత్యంత శక్తివంతమైన స్తోత్రం. దేవీ భాగవతంలోనూ బ్రహ్మాండ పురాణంలోనూ దీని ప్రస్తావన ఉంది. శ్రీచక్ర పూజ చేయాలంటే చాలా నియమాలు ఉంటాయి. అందుకే మనలాంటి సామాన్యులకు అమ్మవారు ఇచ్చిన గొప్ప వరం ఈ దేవీ ఖడ్గమాలా స్తోత్రం. ఈ స్తోత్రం చదివితే మన చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. లలితా నవరాత్రుల వేళ అమ్మవారిని స్తుతించే అత్యంత శక్తివంతమైన స్తోత్రం ఖడ్గమాల. శివుడు నందీశ్వరుడికి ఉపదేశించిన ఈ స్తోత్రం విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. దీని వెనుక ఉన్న కథ ఏమిటి? ఈ స్తోత్రం పరమశివుడు స్వయంగా నందీశ్వరుడికి ఉపదేశించినది. అనంతరం దుర్వాస మహర్షి, హయగ్రీవుడు వంటి వారు దీనిని ప్రచారం చేశారు. లలితా సహస్రనామాల్లో అమ్మవారి రూపం, గుణాల గురించి ఉంటే, ఖడ్గమాలలో అమ్మవారి నివాసమైన శ్రీచక్రంలోని దేవతలందరినీ మనం పూజిస్తాం. ఖడ్గమాల అంటే జ్ఞానమనే ఖడ్గాన్ని ధరించిన మాల అని అర్థం. అంటే మనలోని అజ్ఞానాన్ని, భయాన్ని ఈ స్తోత్రం ఖడ్గంలా ఛేదిస్తుంది. ఎందుకు చదవాలి? ఇంపార్టెన్స్. శ్రీచక్రం అనేది అమ్మవారి శరీరం. అందులో 9 ఆవరణలు, ప్రాకారాలు, వందలాది మంది దేవతలు ఉంటారు. వారందరికీ విడివిడిగా పూజ చేయాలంటే గంటల సమయం పడుతుంది. కానీ ఖడ్గమాలా స్తోత్రం చదివితే కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే ఆ దేవతలందరినీ స్మరించినట్లవుతుంది. అంటే శ్రీచక్రార్చన చేసిన పూర్తి ఫలితం ఈ ఒక్క స్తోత్రంతో లభిస్తుంది. ఫలితాలు, లాభాలు, రక్షణ. ఇది ఒక కవచంలా పనిచేస్తుంది. శత్రు బాధలు, దిష్టి దోషాలు తొలగిపోతాయి. భయం పోతుంది. పిరికితనం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోరికల సిద్ధి, ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా సరే అమ్మవారి దయతో నెరవేరుతాయి. నెగటివ్ ఎనర్జీ, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పోయి ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. 4. ఎవరు చదవాలి? ఎలా చదవాలి? భక్తి ఉన్న ఎవరైనా చదవవచ్చు. ఆడవారు, మగవారు. ముఖ్యంగా లలిత సహస్రనామాలు చదవడానికి సమయం లేనివారు దీనిని ఎంచుకోవచ్చు. ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి చదవాలి. నవరాత్రులలో రోజుకు కనీసం ఒకసారి చదివినా చాలు. వీలైతే 3 లేదా 11 సార్లు చదవడం ఇంకా మంచిది. ఈ 9 రోజులు రోజూ చదివితే మీకు ఆ మణిద్వీపంలో అమ్మవారి సన్నిధిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. నవరాత్రులలో ప్రతిరోజూ దీనిని పఠించడం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. నవరాత్రులలో ఈ స్తోత్రం ఒక్కసారి చదివినా చాలు. స్త్రీ శక్తి ఆరాధనలో శౌచం అత్యంత ప్రాథమైనది. అందులోనూ మనం మాట్లాడుకుంటున్నది ఖడ్గమాల గురించి. ఇది పూర్తిగా శ్రీచక్ర వర్ణన. ఈ ఒక్క స్తోత్రం నియమంగా చేసుకోగలిగితే చాలు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇహము పరము కూడా అమ్మ అనుగ్రహంతో సిద్ధిస్తాయి. కానీ శ్రద్ధ, భక్తి, నియమపాలన అమ్మకి చేసే ఈ పూజకి చాలా అవసరం. ఇది తంత్రశాస్త్ర సంబంధమైనది. శ్రీ వామకేశ్వర తంత్రంలో ఉమా మహేశ్వరుల సంవాదంగా చెప్పబడింది. మనని కన్నా అమ్మ కూడా అంతే కదా. చెడు దారిలో వెళ్తానంటే శిక్షించైనా దారిలో పెట్టాలని ప్రయత్నిస్తుంది. మన ఉన్నతి కోసం ఎంతకైనా వెనకాడకుండా శ్రమిస్తుంది. అమ్మ చిటికెడు ప్రేమకే పొంగిపోయే అమృతమయి. ఆవిడ హృదయమే ఇంతటి నవనీతమైతే మరి ఆ అమ్మలగన్నయమ్మ మన కోసం ఇంకెంత వాత్సల్యంతో ఉంటుందో అర్థం చేసుకోవాలి. అలాంటి అమ్మనే మనం ఖడ్గమాలతో అర్చిస్తాం. ఆవిడ కరుణాకటాక్ష వీక్షణం మనపైన పడినా చాలు. ఇహము పరము రెండూ సౌఖ్యమే. సకల పాపాలు తొలగించి, సకల దుఃఖాలు తొలగించి నిత్యం మనల్ని రక్షించే అపూర్వ స్తోత్రం శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో వివిన్నా, పఠించినా సకల దోషాలు తొలగుతాయి. సంపదలు కలుగుతాయి. ఏ పనిలో అయినా విజయం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల సర్వ దుష్టశక్తులు వదిలిపోతాయి. పీడలన్నీ తొలగిపోతాయి.
మన మనోభీష్టాలు కూడా నెరవేరుతాయి. ఖడ్గమాలా స్తోత్రంలో ఏముంది? ఖడ్గమాలా స్తోత్రం పూర్తిగా శ్రీచక్రం యొక్క వర్ణన. శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు ఉన్నాయి. ఆ 9 ఆవరణలో ఉండే దేవతల స్తోత్రమే ఖడ్గమాల స్తోత్రం. ఖడ్గమాల స్తోత్రం చదివినట్లయితే శ్రీచక్రాన్ని ఉపాసించినటువంటి ఫలితం లభిస్తుంది. శ్రీ విద్యలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రధానమైనది. ఒక్క ఖడ్గమాల స్తోత్రం చదువుతూ శ్రీచక్రానికి కుంకుమార్చన చేసిన పూర్ణ శ్రీవిద్యా పూజగా పరిగణింపబడుతుంది. ఖడ్గమాల ఎలా చేయాలి? తీవ్ర సమస్యలు వచ్చినప్పుడు అమ్మపైన పూర్ణ భక్తితో ఈ స్తోత్ర పారాయణం చేస్తే వెంటనే రక్షణ లభిస్తుంది. జటిలమైన సమస్యల పరిష్కారానికి ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేస్తూ అలా 41 రోజుల పాటు కొనసాగించాలి. నియమపాలన చేస్తూ ఈ పారాయణం చేస్తే సత్వర సహాయం లభిస్తుంది. స్పష్టంగా చదవలేని వారు ఈ స్తోత్రం ప్రతిరోజు విన్నా మెరుగైన ఫలితాలు కలుగుతాయి. అంతటి మహిమోపేతం, విశిష్టం ఈ ఖడ్గమాలా స్తోత్రం. నియమాలు: అమ్మ మీద పూర్ణమైన విశ్వాసం, అచంచలమైన భక్తి ఉండాలి. అలా ఉన్న స్త్రీ, పురుషులెవరైనా ఈ స్తోత్రం చదువుకోవచ్చు. అక్షర దోషాలు, ఉచ్చారణ దోషాలు లేకుండా నేర్చుకుని చదువుకోవాలి. స్నానం చేయకుండా, శౌచం లేకుండా ఖడ్గమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చదవకూడదు. బయట ఉన్న ఆడవాళ్లు 4 రోజుల పాటు పారాయణ చేయకూడదు. మైల ఉన్న కాలంలో మాటవరసకి కూడా ఖడ్గమాల పారాయణ చేయకూడదు. మాంసాహారం తీసుకోకుండా సాత్వికులై సాత్విక ఆహారాన్ని ఈ పారాయణ కాలంలో తీసుకోవడం మంచిది. ఖడ్గమాల స్తోత్రం చాలా శక్తివంతమైనది. ఖడ్గమాల పారాయణ నియామంకితులై పాటించగలిగిన వారు చక్కగా నిత్యమూ చేసుకోవచ్చు. అమ్మ ఆరాధన విశేష ఫలం. వీలైతే శ్రీచక్ర కుంకుమార్చన యుక్తంగా దేవీ ఖడ్గమాలని చేసుకోవచ్చు. లేదంటే పైన చెప్పినట్టు పరిమితమైన కాలనియమంతో ఖడ్గమాల చేసుకుని అమ్మని శరణు వేడవచ్చు. ముందే చెప్పుకున్నట్టు దీనివల్ల ఇహములోని కామ్యాలు అన్ని సిద్ధిస్తాయి అమ్మ అనుగ్రహంతో. ఆ తర్వాత ఆధ్యాత్మిక ఉన్నతి, అమ్మ ఆశీస్సులతో పరలోక పుణ్యమూ దక్కుతాయి. ముఖ్యమైన సూచన: ఖడ్గమాలా స్తోత్రం చదివేటప్పుడు ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులో బీజాక్షరాలు ఉంటాయి. చదవడం రాని వారు భక్తితో వినడం కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.